హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే నైట్ జరిగిన మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. అయితే ఏం ఆడినరు ఏంది అనేది ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు అనుకోండి. కాకపోతే నేను చెప్పడం ఏంటంటే తెలియని వాళ్ళు ఎవరంటే చూసి మనం చెప్పిన దాన్ని బట్టి అవతలోళ్ళు వింటారని, దాన్ని బట్టి ఏమైనా చూస్తే చూస్తారు. అయితే రాయల్ ఛాలెంజ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్ళు చేసిన తప్పు బ్యాటింగ్ ఎంచుకోకూడదు, బౌలింగ్ ఎంచుకునేది ఉండే. ఎందుకంటే అక్కడ చేజింగ్ ఎక్కువ గెలవడం, చేజింగ్ బాగా గెలుస్తుంది అనమాట ఎప్పుడైనా. అయితే ఇన్ని రోజులు ఆడినా కానీ ఎప్పుడైనా సరే ఆ స్టేడియంలో బెంగళూరు ఎప్పుడైనా ఓడిపోతూనే ఉంది. ఈసారి గెలుస్తుందేమని అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు, కానీ అది అందుకోలేకపోయింది. ఓపెనర్లు దిగితే బెంగళూరులో డెవిలియర్స్ లేడు కదా, మర్చిపోయా. డూప్లెసెస్ ఆయన మంచిగా సూపర్ ఆడిండు. ఆయన ఆడడం వల్లనే మంచిగా ఆడుతున్నారు అనే టైంలోనే ఎమ్మడెమ్మడి వికెట్లు పడిన తర్వాత మళ్ళీ ఏమో 2-3 ఓవర్లు మాత్రం మంచిగా ఆడినారు. తర్వాత మళ్ళీ మెల్లిగా డౌన్ అయిపోయింది మ్యాచ్ అయిపోయిన ఇంకా తర్వాత కోహ్లీ కూడా అవుట్ అయ్యిండు. కోహ్లీ మీద చాలామంది అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసిర్రు ఈసారి బాగా ఆడతాడని. అయితే ఆయన కూడా మంచిగా ఆడలేదు. అతను ఎందుకో ఏమో మరి చాలా అంటే చాలా వెనకబడుతున్నాడు రోజు రోజుకి. చూడాలి, మరి చాలా టైం ఉంది కాబట్టి చూద్దాం. తర్వాత బౌలింగ్ కూడా అంత ఏమనిపించలేదు, బౌలింగ్ కూడా మామూలుగానే ఉంది, పెద్దగా బౌలింగ్ అనేది కరెక్ట్ పడలే. తర్వాత చెన్నైలో కూడా ఏమోలే లాస్ట్ వరకు అనుకున్నాం వస్తుంది గెలుస్తుందేమో ఆర్సీబీ అనుకున్నాం, కానీ చెన్నై కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ జడేజా కానీ వీళ్ళు అందరూ చాలా మంచిగా ఆడినరు. ధోని వస్తాడు అనే మూమెంట్లోనే వస్తాడేమో వికెట్ పడితే అని అనుకున్నారు. లాస్ట్ వరకు అసలు ఆయనకు అవకాశం లేదు. ఫుల్ అంటే ఫుల్ ఉతికారేశారు, నీళ్ళు తాగుతూ ఆడుతూ పాడుతూ కొట్టేసారు అనమాట. అందుకు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతే. చెన్నై లాగానే ఆడుతుంది కాబట్టి అలా అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచిగా ఆడతారు అనుకున్నాం కానీ ఆడలేదు. ఇంకా ఆడాలి. ఇంకా నీకు రేపు ఈరోజు మధ్యాహ్నం మరి 4 తర్వాతనే మ్యాచ్ ఉంది. చూద్దాం అది ఎట్లా ఉంది ఏం కథ అనేది. ఓకే ఫ్రెండ్స్.